తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, నమస్తే. జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేసుకుంటాను మీతో. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, నిన్న ఈ మధ్యలో లాస్ట్ 1-2 డేస్లో సెబీ ఒక గైడ్లైన్ ఇచ్చింది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి. అది ఏమనంటే, ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, లార్జ్లీ యాక్టివ్ ఫండ్స్లో. ఆ మొత్తం ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ వాల్యూ డిస్క్లోజ్ చేయాలని చెప్పింది. సో అది కాంటెక్స్ట్ అనమాట. సో దాని గురించి ఈ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటే ఏంటి, అది మీరు మ్యూచువల్ ఫండ్స్లో స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది దాని ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత ఉంది అని. బ్లైండ్గా ఓకే మీరు పెట్టేస్తూ ఉంటారు ఎస్ఐపిస్ కాబట్టి పెద్దగా పట్టించుకోకర్లేదు. కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కానీ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది ఎంత ఉంది అనేది ఒక అవగాహన ఉండటం చాలా మంచిది. ఎందుకంటే కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ పెరగటం వల్ల స్టాక్స్లో ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో చాలా ఫ్రాత్ వచ్చింది. అంటే చాలా పెరిగిపోయాయి. ఒక బబుల్ లాగా క్రియేట్ అయింది కొన్ని స్కీమ్స్లో, అన్నిట్లో కాదు, కొన్ని స్కీమ్స్లో. అది కూడా కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటారు, కొంతమంది లాంగ్ ఓన్లీ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు చెయ్యరు. సో ఇది ఒక్కొక్క స్కీము ఒక్కొక్క లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ మెజర్మెంట్కి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది కూడా ఒక రకంగా వాల్యుయేషన్ మెజర్. అది చాలా ఎక్కువ ఖరీదులో ఉందా, చాలా తక్కువ ఖరీదులో ఉందా అనేది కూడా రిస్క్ లెవెల్కి అసెస్ చేయడానికి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది కంపల్సరీ చూడాలి. స్టాక్స్లో అయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కూడా దానికి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఉండేవి 30-40 స్టాక్సే కాబట్టి ఈ స్టాక్స్ అన్నిటి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత అనేది ఒక అవగాహన ఉండటం చాలా ముఖ్యం. దానివల్ల మీరు ఏ లెవెల్ ఆఫ్, ఎంత లోతులో మీరు దిగుతున్నారో, ఎంత లెవెల్ ఆఫ్ రిస్క్ ఉన్నప్పుడు మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు అది బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ అనమాట. నేను చెప్పేవన్నీ నాలెడ్జ్ సెషన్స్ అండి. ఇందులో ఎక్కడ రికమెండేషన్ లేదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎట్ ఆల్. ఓకే, బేసిక్సే చెప్తున్నాను. అందుకనే ఎక్కడ నేను స్టాక్ రికమెండేషన్ కానీ మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్ కానీ ఇవ్వట్లేదు. టాపిక్స్లో వచ్చినా కూడా అది రికమెండేషన్ కింద భావించవద్దు. ఓకే, ఈ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది చాలా బేసిక్ అండి. అది మీకు తెలియకపోతే మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టే ఒక రకంగా. అదేంటంటే మనకి టెంపరేచర్ లాంటి, లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా మీరు టెంపరేచర్, జ్వరం ఉందా లేదా అని తెలియాలంటే థర్మామీటర్లో టెంపరేచర్ చూస్తాం. అట్లా మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కానీ స్టాక్లో కానీ ఫస్ట్ ఏం చూస్తారు అంటే, అది ఒకటే కాదు, చాలా పారామీటర్స్ చూడాలి, 4-5 పారామీటర్స్. ఒక ముఖ్యమైన పారామీటర్ ఏం చూడాలి అంటే, ఎవరన్నా మిమ్మల్ని స్టాక్ కొనమని మీకు టిప్స్ ఎవరన్నా ఇచ్చినా పిఈ ఎంత అని అడగండి, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత అని అడగండి. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అది చాలా హైలో మీకు ఆ టిప్ వచ్చిందో, లోలో, జనరల్గా లోలో ఉన్నప్పుడు టిప్స్ రావు. అది ఎవరో మనకి అంటగట్టాలనుకున్నప్పుడే అది టిప్ రూపంగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. అది దాని ఇంపార్టెన్స్ హైలైట్ చేస్తూ చెప్తున్నాను. అప్పుడు దాని తర్వాత బేసిక్గా ఈ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటే ఏంటి, పిఈ రేషియో అంటే ఏంటి అనేది కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇట్ ఈస్ స్టిల్ ఎ బేసిక్ థింగ్. ప్రైస్ అనేది మనందరికీ తెలుసు, మార్కెట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ లీవర్స్ కానీ ఏదైనా కూడా దాని ప్రైస్ ఎంత కోట్ అవుతుందో తెలుసు. ఈ ఈపీఎస్, పిఈ అంటే P/E అనమాట. అది ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటే పిఈ అంటాం. అది ఎసెన్షియల్లీ P/E అంటే P/E. పి అనేది ప్రైస్, ఈ అనేది ఎర్నింగ్స్ పర్ షేర్. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మీకు చాలా క్లియర్గా ఒక ఐడియా ఉండాలి. మీకు షేర్స్ కొంటున్నప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొంటున్నప్పుడు కానీ ఒక యూనిట్కి మీకు ఎంత వస్తుంది లాభం, అది ఎర్నింగ్స్ పర్ షేర్.
దాన్నే నెట్ అసెట్ వాల్యూ అంటారు యూనిట్స్లో అయితే. సో ఆ ఇండికేటర్ చాలా కంపల్సరీగా తెలుసుకోవాలి. సో మీకు ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ప్రాఫిట్స్ మొత్తం నెట్ ప్రాఫిట్స్ ట్యాక్సెస్ అన్నీ పోగా డివిడెండ్ డిక్లేర్ చేసే ముందు నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చాయి ఒక కంపెనీకి ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైనా ఒకటే అవుతుంది, ఎంత వచ్చాయి చూసి దాని డివైడెడ్ ఆ నెట్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ కంపెనీలో షేర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తంగా ఎన్ని షేర్స్ ఇష్యూ చేశాయి, ఇవన్నీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కాబట్టి షేర్స్ ఉంటాయి. ఆ కంపెనీలో మొత్తం ఎన్ని షేర్స్ డిక్లేర్ చేశారు ఆర్ ఎన్ని యూనిట్స్ ఇచ్చారు మ్యూచువల్ ఫండ్స్ అయితే అనే దాన్ని ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ చూసుకుంటే ఒక షేర్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. అది ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. ఇప్పుడు ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటే మీకు 10 రూపాయలు లాభం వస్తుంది అనుకోండి ఒక షేర్ మీద, మీరు 500 రూపాయలు ఆ షేర్ కోట్ అవుతుంది అనుకోండి, మీరు అంటే ఎన్ని రెట్లు ప్రాఫిట్ మీరు పే చేసినట్టు. ఆల్రెడీ మీరు ఆ షేర్ కొందాం అనుకున్నారు, 500 రూపీస్లో కోట్ అవుతుంది, కానీ దాని ఎర్నింగ్స్ పర్ షేర్ 10 రూపాయలు. అంటే మీరు మీకు వచ్చేది ఏంటి, అది నెక్స్ట్ 50 సంవత్సరాలు ఉంచుకున్నా కూడా సపోజ్ గ్రోత్ లేదనుకోండి, ఎవ్రీ ఇయర్ 10 రూపాయలు చొప్పున మీకు వచ్చిందంటే ఈ 50 ఏళ్ళకి కలిపి మీకు వచ్చేది ఎంత, 500 రూపాయలు. అంటే టైం వాల్యూ లెక్క చేయకుండా, టైం వాల్యూ లెక్క చేస్తే మీకు ఫ్యూచర్లో 10 వచ్చాయి కాబట్టి మీకు 30 రూపాయలు కూడా రాదు, 20 రూపాయలు కూడా రాదు, కానీ మీరు పే చేస్తున్నది 500 రూపాయలు. అంటే 50 PE, అంటే 50 times ద కరెంట్ ఎర్నింగ్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ ఆల్రెడీ. అంత హై PE స్టాక్స్ కానీ హై PE మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంటే మీకు అక్కడి నుంచి పెరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది, పెరగదు. అవి పడ్డాక పెరుగుతాయి కానీ స్టాక్స్ ఎప్పుడైనా కూడా ఒక పాయింట్ దాటితే అవి పెరగటానికి స్కోప్ ఉండదు వాటికి. అందుకని మీకు ఈ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది తెలియాలి. సో దానికి ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా కంప్యూట్ చేస్తారంటే ప్రతి కంపెనీకి ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటారు, అది ఈక్విటీ అవుతుంది. బ్యాంక్ నుంచి తెచ్చుకునే లోన్స్ డెట్ అంటారు. ఈ ఈక్విటీ వాళ్ళు కనుక 10 కోట్ల రూపాయలు కానీ 1 కోటి రూపాయలు కంపెనీలో పెడితే ఒక్కొక్క ఎన్ని షేర్లు ఇష్యూ చేశారు అనేది ఎలా లెక్క కడతామంటే ఫేస్ వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క షేర్కి 5 రూపాయల షేరా అది ఫేస్ వాల్యూ అంటారు, 10 రూపీస్ షేరా 1 రూపీ షేరా అని ఉంటుంది. 10 రూపీస్ షేర్, ఒక్కొక్క షేర్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నది. మీరు ఒక 1,00,000 షేర్లు ఇచ్చారనుకోండి, 10 లక్షలు మీరు డబ్బు తెచ్చిపెట్టినట్టు. ప్రమోటర్కి అన్ని షేర్స్ వస్తాయన్నమాట. 10 రూపాయలు చొప్పున 1,00,000 షేర్లు అంటే 10 లక్షలు. అట్లాగే 10 లక్షల షేర్లు అంటే 1 కోటి రూపాయలు పెడితే అది ఫేస్ వాల్యూ అంటారు. సో మీరు ఈక్విటీ ఎంత పెట్టారు, ప్రమోటర్స్ కానీ అందరూ కానీ ఎన్ని షేర్స్ ఇచ్చారు, ఒక్కొక్క షేర్ ఫేస్ వాల్యూ ఎంత ఉందో బట్టి ఎన్ని షేర్సో మనం డివైడ్ చేయొచ్చు. మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే ఈక్విటీ కనబడుతుంది. అలాగే మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్స్ చూస్తే ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది. ఈక్విటీ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ చూస్తే మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. ఈ నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ నెంబర్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మీకు ఈపీఎస్ వస్తుంది. డైరెక్ట్గా కూడా ఈపీఎస్ డేటా అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటారు. సో సూక్ష్మంగా చెప్పాలంటే హై ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఉన్నవి జనరలీ హై రిస్క్ ఉంటాయి. ఏది హై ఏది లో అనేది ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క ఫండ్ గురించి అది వేరువేరుగా ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక స్కీమ్లో మీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరన్నా ఫలానా స్కీమ్లో పెట్టు ఇది బాగుంటుంది అంటే బేసిక్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు అడగండి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత ఉంది అని, చూడండి. డాక్యుమెంట్ ఫ్యాక్ట్ షీట్స్ ఉంటాయి, అందులో చూడండి. అది 35-40 ఒక్కొక్క లార్జ్ క్యాప్కి వేరే ఉంటాయి, మిడ్ క్యాప్కి వేరే ఉంటాయి, స్మాల్ క్యాప్కి వేరే ఉంటాయి. సో అది సెబీ ఇప్పుడు డిస్క్లోజ్ చేయమంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా హై వాల్యుయేషన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మీరు వెళ్ళి డబ్బులు పెడితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అది డిస్క్లోజ్ చేయకపోతే మీకు తెలియదు, మీరు అంటే వాట్ యువర్ ఎంటరింగ్ ఇంటూ అనేది మీకు తెలియదు. హై రిస్క్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. అందుకని కాంటెక్స్ట్ ఏంటంటే మీరు
ఒక అవగాహన, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది ఫండ్ స్కీమ్కి కానీ షేర్కి కానీ ఉంటాయి. అది ఒక ఐడియా ఉండటం మంచిది. యా, థ్యాంక్ యూ సో మచ్.